Welcome to Suman IT TV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ టెక్ టాక్స్. ఈ టెక్ టాక్స్ లో భాగంగా మనం ఈ రోజు విఎక్సెల్ ఫౌండర్ సిఇఓ నవీన్ కుమార్ గారితో ఉన్నాం. అసలు విఎక్సెల్ అంటే ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ గా మనం నవీన్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి నవీన్ కుమార్ గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ మేడం, చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విఎక్సెల్ నేమ్ ఏంటి, అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? WEXL చాలా బాగుంది వినడానికి, పలకడానికి కూడా. సో దీని గురించి చెప్పండి. మ్యామ్, విఎక్సెల్ అంటే మనం అందరం కలిసి ఎడ్యుకేషన్ ని ఇంప్రూవ్ చేద్దామనే కాన్సెప్ట్ తోటి ఇది పేరు కాయిన్ చేసామండి. విఎక్సెల్ అంటే మనం అందరం కలిసి ముందుకెళ్దామని. ఓకే, చాలా బాగుందండి. అసలు ఫస్ట్ మీ గురించి చెప్పండి. అంటే చాలా 20+ years అనుకుంటా కదా, యూఆర్ ఇంటూ ఐటీ కంపెనీస్ లో వర్క్ చేశారు మీరు, అండ్ దెన్ మీరు బయటకు వచ్చి మీ ఓన్ కంపెనీ విఎక్సెల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మీ జర్నీ గురించి చెప్పండి. మ్యామ్, నేను ఐఎమ్ తెలంగాణ సింగరేణి కాలేజ్ లో మా ఫాదర్ అండి. ఐఎమ్ బేసికలీ మెకానికల్ ఇంజనీర్. ఆ తర్వాత మెకానికల్ చేసి ఐ డిడ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్ అండి. ఆ తర్వాత త్రూ క్యాంపస్ జాయిన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ లో జాయిన్ చేశాను. దట్స్ ఓన్లీ కంపెనీ అండి. నేను ఒక 25 years చేశాను. బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ మోర్ బిగ్గర్ ఇంపాక్ట్ఫుల్ టు ద సొసైటీ అండి. దట్స్ వేర్ నేను ఒక డిసిషన్ తీసుకున్నాను, ఏదైనా చేద్దామని. ఐ ఫెల్ట్ ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ వెహికల్ అనుకుని దీంట్లో స్టార్ట్ చేశానండి. సో దట్స్ మై జర్నీ. ఓకే, సో సొసైటీకి ఏదైనా చేద్దాం అనుకోని మీరు జాబ్ నుంచి బయటకు వచ్చి మీ ఓన్ కంపెనీని స్టార్ట్ చేస్తా అని చెప్తున్నారు కదా. సో విఎక్సెల్ ద్వారా మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ఫుల్ టు ద సొసైటీ, your company? Ma'am, మా సొల్యూషన్స్, మా థింకింగ్ ఏంటి మ్యామ్, బికాస్ ఆఫ్ అవర్ జర్నీ ఇన్ ద కార్పొరేట్, ఏది చేసినా అది చాలా స్పెషల్గా ఉండాలి, అండ్ దట్ షుడ్ పాజిటివ్లీ ఇంపాక్ట్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్. సో ఆ కాన్సెప్ట్ తోటి వచ్చామండి. దీంట్లో మల్టిపుల్ సొల్యూషన్స్ చేసామండి. మన సొల్యూషన్స్, మేము చేసిన సొల్యూషన్స్ అనేది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎడ్యుటెక్ కంపెనీస్ అండి. మా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ విచ్ ఆర్ రెలవెంట్ టు the ground, schools, students and the parents, ma'am. Schools ki, parents ki and పిల్లలకి కూడా, స్టూడెంట్స్ అందరికి కూడా. అంటే మీరు చేస్తున్న ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో స్టూడెంట్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? మ్యామ్, ఇప్పుడు మన దాంట్లో 3 రకాల సొల్యూషన్స్ ఉన్నాయి మ్యామ్. మనం ఒక సొల్యూషన్ ఏంటంటే దానికి పిల్లవాళ్ళు మొబైల్ అనేది వాడాలి, అది డిజిటల్ సొల్యూషన్. ఇప్పుడు ఏముంటుంది మ్యామ్, ఇప్పుడు మార్కెట్ చూసారు అనుకోండి, మనము పాండమిక్, వి జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ద పాండమిక్ ప్రాబ్లమ్, రైట్, అందరం. సో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వీ వాంట్ టు కీప్ డిజిటల్ ఫోన్స్ అనేది కొంచెం దూరం పెడదామని అందరం కృషి చేస్తున్నాం. యాజ్ ఎ పేరెంట్స్, యాజ్ ఎ టీచర్స్, యాజ్ ఎ స్కూల్స్ మనం అందరం కష్టపడుతున్నాం, రైట్. ఇక్కడ మేమేం సొల్యూషన్ చేస్తామండి, ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ డిజిటల్ సొల్యూషనే మాట్లాడుతున్నారు. మేము నాన్ డిజిటల్ అంటే మొబైల్ అవసరం లేని సొల్యూషన్ అండి. మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు ఏం చేస్తారంటే, ఈ సొల్యూషన్ వల్ల పిల్లవాళ్ళ చదువులు సేమ్ స్కూలు, సేమ్ టీచర్, సేమ్ బుక్స్ ఉన్నా కూడా వాళ్ళ చదువులు 50% ఇంప్రూవ్ అవుతుంది మ్యామ్. ఈ సొల్యూషన్ ని మనం పేటెంట్ ఫైల్ చేసాము, దీన్ని మేము మార్కెట్ కి ఇస్తున్నాం. చాలా బాగుంది, అంటే డిఫరెంట్ గా ఉంది వినడానికి కూడా. సో 50% మీరు అంటుంది రిజల్ట్ పెరుగుతుంది, సేమ్ కరికులం తో, సేమ్ టీచర్ తో, సేమ్ బుక్స్ తో అని అంటున్నారు కదా. అయితే ఇది ఇలాంటిది ఎక్కడైనా ఉందా వరల్డ్ లో? మ్యామ్, ఇది ఫస్ట్ మ్యామ్. మనం ఒక్కళ్ళమే, ప్రపంచంలో ఎక్కడా లేదు మ్యామ్. 50% ఇంప్రూవ్ చేస్తాము అనే మాట కానీ, ఇంప్రూవ్ చేస్తామనే గ్యారంటీ కానీ వితౌట్ మొబైల్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. మనమే ఫస్ట్ మ్యామ్. అది తెలంగాణ నుంచి మనమే ఫస్ట్ కంపెనీ. ఇది కూడా బాగుంది, వరల్డ్ లోనే ఇంతవరకు ఇలాంటి ఏమంటారు, ఇలాంటి టెక్నాలజీ అనొచ్చు, కానీ టెక్ కూడా కాదు కదా, ఇట్ ఈస్ ఫుల్లీ టెక్నాలజీ మ్యామ్. ఆ టెక్నాలజీ అనేది మనం ఎవరికి ఇస్తామంటే టీచర్ కి, స్కూల్ కి ఇస్తాం మ్యామ్. స్టూడెంట్ కి మాత్రం మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ అవసరం లేదు. ఓకే, సో పిల్లలకి అవసరం లేదు, ఓన్లీ స్కూల్ టీచర్ కి ఇస్తా అంటున్నారు కదా. అయితే ఎలా నమ్మాలి అంటే, ఇప్పుడు ఎన్ని స్కూల్స్ తో మీరు పనిచేస్తున్నారు? మేము సుమారుగా ఒక 10,000 స్కూల్స్ కి మేము సపోర్ట్ చేస్తున్నాం మ్యామ్. త్రూ 10,000 స్కూళ్ళు మా సొల్యూషన్ వల్ల బెనిఫిట్ అవుతున్నాయి మ్యామ్. ఈ సొల్యూషన్ లో వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, ప్రతి ఒక్క స్కూల్ ఇంకా చాలా మందికి రిఫర్ చేస్తున్నారు. వీఆర్ బీయింగ్ యాక్సెప్టెడ్ ఫర్ ద సొల్యూషన్ వీఆర్ గివింగ్ మ్యామ్. ఓకే, అంత బాగుందండి. జస్ట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఎలాగా పిల్లలు సేమ్ అదే టీచర్ ఉంటున్నారు, అదే కరికులం ఉంటుంది, అదే పిల్లలు అదే స్కూల్లో ఉంటున్నారు, 50% ఎలాగా అవుతుంది?
మ్యామ్ నేను చెప్తాను మ్యామ్, మీరు చూడండి ఎలా చేస్తున్నామంటే మనము మొత్తం దీనికంతా ఇది టెక్నాలజీ చాలా ఇంటెన్సివ్ టెక్నాలజీ మ్యామ్. దిస్ ఇస్ పవర్డ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మ్యామ్. సో ఎలా వర్కౌట్ ఉందా మ్యామ్, టుడే టీచర్ పాఠం చెప్తుంటారు క్లాస్లో, నేను వాళ్ళని డిస్టర్బ్ చేయమని చెప్పాము. మేము ఆన్లైన్ క్లాస్ తీసుకోము, టీచింగే చేయము. టీచర్ తన విధానంగా పాఠం చెప్తారు. పాఠం చెప్పినాక మేము మా టీం నుంచి ఒక క్వశ్చన్ పేపర్, ఒక ఆప్టికల్ మార్క్ రీడర్ ఆన్సర్ షీట్ అనేది ఇస్తాం మ్యామ్. ఎగ్జామ్ వాళ్ళ అడ్మిన్ కానీ క్లర్క్ కానీ కండక్ట్ చేస్తారు. మా అల్గారిథం విల్ ఆటోమేటికల్లీ స్కాన్ అండ్ డూ ద ఎవాల్యుయేషన్ అండి. ఎవాల్యుయేషన్ అయిపోయి టీచరు ఆమె మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వచ్చే లోపల, అంటే ఒక చాప్టర్ 15 రోజులు అయిపోతుంది, 16 రోజులు క్లాస్కి వచ్చే లోపల ఆమె మొబైల్ యాప్లో మొత్తం పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది మొత్తం మెట్రిక్స్ అని వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు టీచర్ అనుకోండి మ్యామ్, మీరు ఏం చేస్తారు, బాగా చదువుకునే వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు, కొంచెం బాగా చదువుకునే వాళ్ళకి ఎలా చదవాలని మీరు చెప్తారు, బికాజ్ అది టీచర్ జాబ్. ఆ మార్కులు చూడగానే అరే నేను ఇంత కష్టపడి చెప్పాను, ఈ పిల్లవాడు ఇంకా చదువుకోలేదు, ఈ పాప ఇంకా చదువుకుంటే బాగుండు కానీ మీరు చెప్తారు. అట్లా 6 ఇంటర్వెన్షన్స్ మ్యామ్. టీచర్ ఇన్పుట్ అనేది ఒక ఇంటర్వెన్షన్ మ్యామ్. మళ్ళీ ఆ ఎగ్జామ్, ఆ ఏ అల్గారిథం ఎగ్జామ్ వల్ల వచ్చిన మార్కులతోటి స్కూల్లో బ్యాడ్జ్లు ఇస్తాం మ్యామ్. అంటే విన్నర్కి, అంటే బాగా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్, రన్నర్కి సెకండ్ బ్యాచ్ ఇస్తాము. అంటే మోటివేట్ చేస్తాం పిల్లల్ని. ఆ తర్వాత పిల్లల ఆ చాప్టర్లో చేసిన పర్ఫార్మెన్స్ బట్టి మా AI సొల్యూషన్ విల్ గివ్ ద పర్సనలైజ్డ్ వర్క్ షీట్. అంటే ఆ బాబు బాగా చదవడం అనుకోండి, పాప కానీ 95% వస్తే మంచి డిఫికల్ట్ వర్క్ షీట్ ఇస్తాం. అదే 20% వచ్చింది అనుకోండి, ఆ డిఫికల్ట్ వర్క్ షీట్ ఇస్తే పిల్లవాడు హ్యాపీ ఉండడు. సో ఈజీ వర్క్ షీట్స్, ఇట్లా కస్టమైజ్డ్ వర్క్ షీట్ ఇస్తాము. ప్లస్ ఈ పర్ఫార్మెన్స్ అంతా మీరు ఇందాక అన్నారు పేరెంట్కి ఏంటని, ఈ మార్కులు ఒక బటన్ తోటి పేరెంట్ వాళ్ళ మొబైల్కి వెళ్ళిపోతుంది. సో పేరెంట్కి తెలుస్తుంది, టీచర్కి తెలుస్తుంది, బ్యాడ్జ్లు ఇస్తాము, ఇంకా చాలా ఉన్నాయి మ్యామ్. దీనివల్ల ఏమవుతుంది, పిల్లవాడు క్లాస్లో వింటాడు, విన్నాక వర్క్ షీట్ చేస్తాడు, ఆ బ్యాడ్జ్ కోసం పరిగెడతాడు, వాళ్ళ పేరెంట్స్ ఆర్ ఆల్సో బికమింగ్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్. ఓకే, దీనివల్ల రిజల్ట్స్ పెరుగుతుంది మ్యామ్. ఇది మేము చాలా ప్లేసెస్ లో చూసాం మ్యామ్, అద్భుతంగా పనిచేస్తుంది మ్యామ్. ఇది మళ్ళీ ఈ రిజల్ట్ వచ్చినందుకు చాలా వాళ్ళు ఏమంటారంటే ఒక సంవత్సరం వెయిట్ చేయాలా, లేదు మ్యామ్, కరెక్ట్ 15 రోజులలో యూ కెన్ సీ ద డిఫరెన్స్. మాకు రీసెంట్గా ఒక కస్టమర్ వచ్చారు మ్యామ్, వాళ్ళకి ఒక 150 స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళు 10 రోజులు ఎక్స్పెరిమెంట్ చేసి దే గాట్ ఎ రిజల్ట్స్ ఆఫ్ 45% ఇంప్రూవ్మెంట్ ఫర్ ద సేమ్ స్టూడెంట్స్, సేమ్ టీచర్స్ మ్యామ్. పిల్లలు గానీ ఇప్పుడు పేరెంట్స్ గానీ అందరూ హ్యాపీ ఇప్పుడు తప్పకుండా కదా. సో ఇవి మీరు ఓన్లీ సిటీస్ లోనే చేస్తున్నారా, రూరల్ ఏరియాలో కూడా మీరు ఏమన్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద రూరల్ ఏరియా? మ్యామ్ మేము ఇది మెయిన్ గా రూరల్ కే ఫోకస్ చేస్తున్నాం మ్యామ్. సిటీలో చాలా మంది స్కూల్స్ చాలా ఉంటాయి మ్యామ్ ప్రొడక్ట్స్, బట్ ఇది అప్లికబుల్ టు ఆల్ ఏరియాస్. ఎందుకు అలా చెప్తున్నా అంటే, మేము ఇప్పుడు ఒక రూరల్ స్కూల్ ఉంది మ్యామ్, ఎక్కడో నిజామాబాద్ లో ఒక పల్లెటూరులో మనం ప్రొడక్ట్ ఇచ్చాం. వాళ్ళు ఏమంటారంటే ప్రొడక్ట్ బాగుంది, సొల్యూషన్ బాగుంది, కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, మా టీచర్లకు ఎవరు ట్రైనింగ్ ఇస్తారు? మీరు వస్తారు, సాఫ్ట్వేర్ కంపెనీ అంటారు, ఎడ్యుకేషన్ కంపెనీ అంటారు, సొల్యూషన్ ఇస్తారు, వెళ్ళిపోతారు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ. ఇప్పుడు మేమేం చేస్తామంటే, మేము సోల్జర్ ఆన్ ద గ్రౌండ్ అనే కాన్సెప్ట్ తెచ్చాం మేము. సోల్జర్ ఆన్ ద గ్రౌండ్ అంటే మాకు స్కూల్ ఎక్కడ నుండి మేము అస్సాం కానీ, త్రిపుర కానీ, నిజామాబాద్ కానీ, మేము అక్కడ లోకల్లో ఒక పర్సన్ని ఎంప్లాయ్ చేసుకుంటాం. వి గివ్ ఏ లోకల్ ఎంప్లాయ్మెంట్ అండ్ దట్ పర్సన్ ఎంటైర్ అకాడమిక్ ఇయర్ అక్కడ ఉండి ఆ స్కూల్కి సపోర్ట్ చేస్తారు మేము. అంటే మా సొల్యూషన్ టీచర్లకి టెక్నాలజీ ఉన్నా లేకున్నా, కంప్యూటర్ ల్యాబ్ ఉన్నా లేకున్నా, అది 100% పనిచేస్తుంది, రిజల్ట్ వస్తుంది మేము. బాగుంది. అయితే ఫస్ట్ అసలు ఇలాంటి అప్లికేషన్ ఒకటి తీసుకురావాలని చెప్పి ఈ 25 years మీరు ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైల్, ఒక మంచి జాబ్ లో ఉన్నారు, మంచి శాలరీని తీసుకొని ఉండొచ్చు. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడ దీనికి బిగినింగ్ అసలు? మ్యామ్ దీనికి చాలా ఒడిదొడుకులు వచ్చాయి మ్యామ్. ఎలా అంటే నేను ఒక కాన్సెప్ట్ తోటి బయటకు వచ్చాను మ్యామ్. ఇన్ఫోసిస్ మీరు అన్నట్టు నేను ఒక 25 years చేశాను మ్యామ్. ఐ మేడ్ గుడ్ ఫార్చ్యూన్ థ్యాంక్స్ టు ద సాఫ్ట్వేర్ బూమ్ ఇన్ దోస్ డేస్ మ్యామ్, అన్లైక్ నౌ. సో తీసుకున్నాను మ్యామ్. బయటకు వచ్చాక నేను ఒక విధానంతో స్టార్ట్ అయ్యాను, అది ఫెయిల్ అయిపోయింది. ఇలా చేస్తూ పోతే మ్యామ్ వీ వర్క్ రియల్లీ హార్డ్ యాజ్ ఏ లీడర్షిప్ టీమ్ టు ఫైండ్ సమ్ సొల్యూషన్ విచ్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్. మా ఒకటే విజన్ మ్యామ్, మేము ఏది చేసినా మిలియన్స్ ఆఫ్ యూజర్స్కి ఇంపాక్ట్ కావాలి. ఇక్కడ డబ్బు అనేది విషయం కాదు, ఎందుకంటే we want to have the impact, money will automatically come. సో ఆ ఆటోమేటిక్గా మేము రెగ్యులర్గా రోజు అండ్ నైట్ సంవత్సరాల కొద్దిగా ఆలోచిస్తుంటే మాకు ఈ ఐడియా వచ్చింది మ్యామ్. ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేశాక ఆ రిజల్ట్ వచ్చింది, దెన్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. సో దీని త్రూ కమ్యూనికేషన్ స్కిల్స్ కి ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా, పెరుగుతుందా, ఎలా ఉంటుందంటే? మ్యామ్ ఇప్పుడు నేను చెప్పిన సొల్యూషన్ ఇంతకు ముందు ఆ మొబైల్ లెస్ స్కూల్స్ సొల్యూషన్ మ్యామ్, ఇది అప్లికబుల్ టు ఆల్ సబ్జెక్ట్స్ మ్యామ్. సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, హిందీ అన్నిటికీ, కన్నడ బోర్డ్, తెలంగాణ బోర్డు. ఏంటంటే మా సొల్యూషన్ మ్యామ్, మీరు ఏ బుక్స్ అయితే ఫాలో అవుతారో ఆ బుక్స్కి 100% ఎలైన్ అయిపోతాం. అంటే మీ టీచర్ కానీ స్కూల్ కానీ చేంజ్ చేయాల్సిన లేదు, అదొకటి మ్యామ్. ఇంకొక విషయం అడిగారు, ఇంగ్లీష్ గురించి ఏంటని అడిగారు. అదే మ్యామ్, అది ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంగ్లీష్ స్కిల్స్ మ్యామ్, ఇప్పుడు చూసాను అనుకోండి, ఇండియాలో
ప్రతి ఒక్క స్కూల్కి మ్యామ్, వెదర్ స్టూడెంట్ ఈజ్ ఇన్ ద రూరల్ ఆర్ అర్బన్ ఆర్ ఇన్ ద మెట్రోపాలిటన్ సిటీ, రైట్, అందరికి కావాల్సింది ఇంగ్లీష్ స్పోకెన్ అండ్ లిజనింగ్ స్కిల్స్. అది ఉంటేనే he can has a job possibility or the higher education or he can crack the competitive exams like civil services, right? సో దీనికి మ్యామ్ ఇప్పుడు చూస్తే మీరు ఒక్కసారి మన ఇండియా మ్యాప్ చూస్తే 80% మంది స్కూల్స్లలో ఏ ప్రొడక్ట్ వాడట్లేదు ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్. డూ అగ్రీ? సో 80% అంటే 3.5 లక్షల స్కూళ్ళల్లో, అంటే 2.5 నుంచి 2.75 lakh స్కూల్స్, దెర్ ఇస్ నో ఇంగ్లీష్ స్కిల్స్ ప్రొడక్ట్. అంటే వాళ్ళు బయటికి వస్తున్నారు, దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆన్ స్పోకెన్ అండ్ లిజనింగ్ ఇంగ్లీష్ స్కిల్స్. ఓకే, దానికి మేమేం చేస్తున్నాం మ్యామ్, ఇవాళ రోజున ఎందుకు వాడట్లేరు అంటే ప్రైస్ ఎక్కువ. ఏది మన బయట ఉన్న మార్కెట్లో ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కువ, అది రూరల్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ తక్కువ. సో చాలా ఇబ్బందులు, చాలా ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. దట్ ఈస్ ద రీజన్ దీస్ స్కూల్స్, అవర్ ఇండియన్ స్కూల్స్ ఆర్ అనేబుల్ టు ఇంప్లిమెంట్ ద ఇంగ్లీష్ ప్రొడక్ట్ ఇన్ దేర్ స్కూల్స్. అది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అంటే అక్కడ ఇంగ్లీష్ కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి. ఇది ఉన్నా కూడా 80% మంది వాడట్లేరు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మా VXL అనే కంపెనీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నాం. అంటే మేము ఎలా చేస్తున్నాం అంటే, వీళ్ళ స్కూల్కి ఏంటి ప్రాబ్లమ్ మ్యామ్, వాళ్ళకి అదే ప్రైస్ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రామంలో స్కూల్ ఫీజు అనేది 6,000 నుంచి 12,000 మధ్యలో ఉంటుంది. ఈ 12,000 మందికి ఫీజు తక్కువ ఉంటేనే వాళ్ళు ఇంగ్లీష్ స్కిల్స్ ప్రొడక్ట్ వాడగలుగుతారు. నెంబర్ 1. వాళ్ళ దగ్గర మన టెక్నికల్ IT పర్సన్ ఉండటం అనేది, కంప్యూటర్ ల్యాబ్ అనేది చాలా డిఫికల్ట్. వాళ్ళకి ఇంగ్లీష్ క్యాపబుల్ టీచర్ దొరకడం కష్టం. అవునా? ఈ 3 ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేరు. అది వాళ్ళ తప్పు కాదు, కానీ చేయట్లేరు. ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే, మేము ఈ ప్రైజ్ని 75% తగ్గించేసాం. మా ఇంగ్లీష్ స్కిల్స్ అనే మేము చేసిన ప్రొడక్ట్కి టీచర్కి ఇంగ్లీష్ రావాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి కంప్యూటర్ ల్యాబ్ అస్సలు అవసరం లేదు. అంటే కంప్యూటర్ ల్యాబ్ అవసరం లేదు, ఏ టీచర్ ఉన్నా పర్వాలేదు, ప్లస్ ప్రైస్ పాయింట్ 70% తగ్గించాము. దీనివలన ఏ స్కూల్, అది ఎక్కడ ఏ గ్రామంలో ఉన్నా సరే, వాళ్ళ ఇంగ్లీష్ అనేది వాళ్ళ పిల్లలకి ఇవ్వగలుగుతారు. దీంట్లో ఏమి ఇస్తామో చెప్తాను మ్యామ్. దీంట్లో మనము లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, వొకాబులరీ, గ్రామర్ ప్లస్ రైటింగ్ చేసి వాళ్ళు అప్లోడ్ చేసే దాన్ని ఏ అల్గారిథం తప్పు రైట్ కూడా చెప్తుంది. ప్లస్ TOEFL IELTS కోర్స్ కూడా ఇస్తాం. ఏది 1వ గ్రేడ్ నుంచి 12వ గ్రేడ్ వరకు. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి మొత్తం ఇంగ్లీష్ అనేది భయం పోతుంది, వాళ్ళకి చాలా బాగా వచ్చేస్తుంది. దీనివల్ల వాళ్ళు వెన్ దే కమ్ అవుట్ టు ద కాలేజ్, దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ and then they can do extremely well. So we are in a way building the nation with better English language skills. Building the nation అన్నారు కదా మీరు, అంటే బెటర్ ఇంగ్లీష్ స్కిల్స్ వరకైనా ఎనీథింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయా? Ma'am, I believe in Modi's philosophy, ma'am. Basically we have to build a very stronger nation. ఎలా అంటే మ్యామ్, నేషన్ స్ట్రాంగ్ కావాలంటే ఎడ్యుకేషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే మన యంగర్ జనరేషన్ ఈజ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు టేక్ దిస్ కంట్రీ ఫ్రమ్ కరెంట్ లెవెల్ ఆఫ్ 5th largest economy to the, let's say, number 1 economy in the world. ఇది పాసిబుల్ కావాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఫండమెంటల్ మ్యామ్. నేనేం చెప్తున్నా అంటే, మా సొల్యూషన్స్ వల్ల ఎడ్యుకేషన్ అనే మెట్రిక్, ఆ మెట్రిక్స్ మేము 50% ఇంప్రూవ్ చేస్తున్నాం. ఏది? వితౌట్ మొబైల్. ఒకసారి ఎడ్యుకేషన్ మెట్రిక్స్ అన్ని సబ్జెక్ట్స్ లో 50% పెరిగితే, ఐ థింక్ విల్ బి వెరీ స్ట్రాంగర్ నేషన్. అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ అవర్ విజన్ అండ్ దిస్ ఇస్ వాట్ వీఆర్ మార్చింగ్ టువర్డ్స్. ఏ స్ట్రాటజీతో టీచర్స్ కి కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే స్కూల్స్ కి, ఈ మూడిటికి ఉపయోగపడేలాగా ఈ సొల్యూషన్ అయినా మీరు యూజ్ చేసింది, లేకపోతే ఇంకేదన్నా? మేము యాజ్ ఏ VXL కంపెనీ వి బిలీవ్ ఇన్ లివరేజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్కూల్స్. ఇప్పుడు అనేది ఇట్ ఈస్ అ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ మ్యామ్. మేము తోటి ఏం చేస్తున్నాం అంటే, మేము ఒక టీచర్కి ఒక పలానా టాపిక్ ఇవాళ రోజున, మీరు టీచర్ అనుకోని, మీరు ఇవాళ రోజున ఇట్స్ G20 సమ్మిట్ మీద ఒక 10 క్వశ్చన్లు, ఒక మెటీరియల్ కావాలి, రైట్? ఇవాళ రోజున టీచరు బుక్స్ కానీ తాను రిఫర్ చేసి గూగుల్కి వెళ్ళి చాలా కష్టపడాలి. మేమేం చేస్తున్నాం అంటే, ఒక టీచర్ అక్కడ కూర్చొని నాకు జస్ట్ వాయిస్ తోటి షీ కెన్ టెల్ సేయింగ్ దట్ నాకు ఒక 20 క్వశ్చన్లు G20 సమ్మిట్ మీద కావాలి, ఒక 2 పేజీలు వెరీ సింపుల్ 7th గ్రేడ్ లెవెల్లో నాకు ప్రింట్ కావాలని, మా ప్రోగ్రామ్ విల్ గివ్ ఏ ప్రింట్అవుట్, గివ్ ఇట్ టు హ్యాండ్ అవుట్ అండ్ ఇట్ గివ్స్ ఎ క్వశ్చనర్ ఆల్సో. ఇది ఒకటి హెల్ప్ చేస్తాం. ఇది టీచర్కి. స్టూడెంట్ ఉన్నారనుకోండి, స్టూడెంట్కి ఏంటి, ఆయన బాబు కానీ పాప కానీ రాసిన పర్ఫార్మెన్స్ పట్టేసి దిస్ టెక్నాలజీ గివ్ పర్సనలైజ్ వర్క్ షీట్. ఓకే. సో ఇంకొకటి, మీరు లెట్స్ ఏ ABCD పబ్లికేషన్స్ కానీ, మీరు తెలంగాణ బోర్డు, ఆంధ్ర బోర్డు, హిందీ మీడియం అన్ని ఉంటాయి కదా మ్యామ్. We leverage that algorithm technology to make sure that entire content is aligned to your board in a very short time. So we leveraging a technology to align to you
to make you teacher empowered and your students to get a personalized worksheet so that he or she is happy to do better. ఇప్పుడు ఒక 10,000 స్కూల్స్ లాగా మీరు ఈ సొల్యూషన్ తో వెళ్ళారు, విఎక్సెల్ సొల్యూషన్స్ తో అని అంటున్నారు కదా. మీకు బాగా అంటే మీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటిస్ఫాక్షన్ రావాలి కదా, ఓకే నేను ఇది బాగా చేస్తాను, ఈ వర్క్ చేస్తానని. అట్లా ఇప్పటి వరకు ఏమన్నా అనిపించిందా మీకు? మ్యామ్ ఒకటి మేము మాకు ఒక మంచి కస్టమర్ దొరికారు మ్యామ్. వాళ్ళకి 150 స్కూల్స్ ఉన్నాయి మ్యామ్. ఆ మేడం మొత్తం విన్నాక మిస్టర్ నవీన్ అండ్ ద టీమ్ చాలా బాగుంది, కానీ నాకు నా దగ్గర నా స్కూల్ క్యాంపస్ లో మీరు చూపించగలరా మ్యామ్? వి అగ్రీడ్ మ్యామ్. దిస్ ఈస్ సమ్వేర్ ఇన్ ద ఆల్ ద వే ఇన్ ద హిమాచల్ ప్రదేశ్. ఇట్ ఈస్ ఇన్ ద బ్యూటిఫుల్ ప్లేస్ హిల్స్ లో. మా టీం వెళ్ళేసి అక్కడ కూర్చొని కరెక్ట్ 10 రోజులు మ్యామ్. 10 రోజుల్లో మేము మేము ఏమైతే చెప్తున్నామో అది డెమాన్స్ట్రేట్ చేసి చూపించాం మ్యామ్. మేడం ఈస్ సూపర్ హ్యాపీ అండ్ వీఆర్ ఆల్సో సూపర్ రిలేటెడ్ బికాస్ వాట్ వీఆర్ సేయింగ్ we are able to demonstrate to a education leader who is running an empire of 150 schools. When she said that it is good and this is going to make big difference in the education history as well as for the nation, we felt so good. ఇప్పుడు స్కూల్స్ కానివ్వండి లేకపోతే స్టూడెంట్స్ వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు, కనెక్ట్ అయి ఉంటారు, ఓకే. ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్ చాలా బిజీగా ఉంటున్నారు, అది మీకు కూడా తెలిసిన విషయమే. బట్ త్రూ మీ టెక్నాలజీతో స్టూడెంట్ కి వాళ్ళ స్టూడెంట్ కి పేరెంట్ ఎట్లా కంట్రిబ్యూట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ వల్ల? మ్యామ్ ఇప్పుడు చూస్తే మన ఇండియా చూసాం అనుకోండి, కొంత పర్సెంటేజ్ స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటారు, చాలా మంది డే స్కాలర్స్ ఉంటారు, రైట్? ఇఫ్ యు కాల్ డే స్కాలర్, రైట్? ఇవాళ యాజ్ ఎ పేరెంట్ ఐమ్ టెల్లింగ్ మ్యామ్, నాకు మా బాబు ఏమి చదువుతున్నాడు అనేది 60 రోజుల వరకు తెలియదు. అంటే మన ఫార్మేటివ్ అసెస్మెంట్ అని స్కూల్లో అంటారు, అది అయిపోయినాక 40-50 days to 60 days దాకా నాకేంటో తెలియదు. అది టుడే హ్యాపెనింగ్ మ్యామ్. ఇప్పుడు మా సొల్యూషన్ వల్ల ఏమవుతుంది మ్యామ్, పేరెంట్ విల్ బి సూపర్ డిలైటెడ్. ఎలా అంటే మన ప్రోగ్రామ్ వల్ల ఫస్ట్ పేరెంట్ ఎందుకు హ్యాపీ ఉంటాడు, మొబైల్ టచ్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి 16 రోజు ఒక పేరెంట్కి వాళ్ళ మొబైల్ యాప్లో సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు వచ్చినాయో మొత్తం సైన్స్, సోషల్, మ్యాథ్స్, తెలుగు, హిందీ అని మార్క్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఏమైతే మేము ఒక పేరెంట్కి హిందీలో ఫస్ట్ చాప్టర్లో 25 మార్కులకి 4 మార్కులు వచ్చాయంటే ఆ మదర్ ఏం చేస్తారు మ్యామ్? మదర్ ఆటోమేటిక్గా ద మూమెంట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఓన్లీ హిందీ, దట్ టు 1 చాప్టర్ అంటే ఓన్లీ 4 పేజీలే. ఆ మదర్ కానీ ఫాదర్ కూర్చొని ఆ పిల్లవాడికి హెల్ప్ చేస్తారు. సో హీ ఆర్ షీ విల్ బికమ్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఫర్ ద స్కూల్. దీనివల్ల ఏమైతే పేరెంట్ ఈజ్ సూపర్ హ్యాపీ బికాస్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ వాళ్ళ చైల్డ్ సక్సెస్. ఇలా పేరెంట్ ఈజ్ ఎంపవర్డ్ అండ్ హీ కంట్రిబ్యూట్స్ మ్యామ్. మీరు చాలాసార్లు నేషన్ బిల్డింగ్ అనే వర్డ్ ని యూజ్ చేయడం జరిగింది మీ మాటల్లోనే. సో నేషన్ బిల్డింగ్ అంటే మీ కంట్రిబ్యూషన్ ఏంటి అసలు గవర్నమెంట్ కి? మ్యామ్ గవర్నమెంట్లో మేము ఇప్పుడు చూసామనుకోండి, మనం ఒక తెలంగాణ చూసుకున్నా సుమారు ఒక 70 లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్, హాస్టల్స్లో చదువుతున్నారు, గురుకులాస్లో, రైట్ మ్యామ్? సో ఇప్పుడు వీ విల్ పార్ట్నర్ విత్ ద గవర్నమెంట్స్ మ్యామ్. అంటే అదే సెట్ ఆఫ్ టీచర్స్ పెట్టుకొని అదే సెట్ ఆఫ్ కరికులం వితౌట్ డిస్టర్బింగ్, ఓకే, ఫర్ ఎ స్మాల్, basically we were going to uplift the education of all the government students ma'am by 50%, and this we have demonstrated multiple times. So we will partner with the government to make the government school going students to excel in their education. At the same time మన టీచర్స్కి, మన తెలంగాణ కానీ గవర్నమెంట్ టీచర్స్ కానీ వాళ్ళ ఎఫర్ట్ అనేది, వాళ్ళ బ్యాండ్ విడ్త్ అనేది ఇట్ విల్ ఇంప్రూవ్ బెటర్ బై 30%. అంటే వాళ్ళు చేయాల్సిన పని ఎఫర్ట్ తగ్గుతుంది, బట్ రిజల్ట్స్ మంచిగా వస్తున్నాయి. దీనివల్ల ఐఎమ్ గోయింగ్ టు పార్ట్నర్ విత్ ద గవర్నమెంట్స్ టు మేక్ ద నేషన్ బిల్డింగ్ ఫాస్టర్ మ్యామ్. 50% మార్క్స్ పెరుగుతాయి అంటున్నారు అండ్ పర్సంటేజ్ పెరుగుతుంది అంటున్నారు. కరెక్ట్. దాంతో పాటు స్కూల్స్, టీచర్స్, ఇంకో పక్కన స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆల్రెడీ 10,000 స్కూల్స్ లో అనేసి చెప్తున్నారు మీరు. బట్ గ్లోబల్ ప్రెజెన్స్ ఏంటి? ఇది ఎక్కడ లేదు అని మీరే కదా చెప్పారు, వరల్డ్ లోనే ఎక్కడ లేదు. పేటెంట్ రైట్ కూడా ఉంది, పేటెంట్ ఫైల్ చేసాం మ్యామ్. సో ఏంటి అసలు గ్లోబల్ ప్రెజెన్స్ ఏంటి విఎక్స్ఎల్ ది? మ్యామ్ మేము ఎలా చేసామంటే, బికాస్ ఐ కమ్ ఫ్రమ్ ఏ టెక్నాలజీ, మీ అండ్ మై లీడర్షిప్ ఫ్రమ్ ఏ టెక్నాలజీ కంపెనీ మ్యామ్. ఇదంతా ఇన్నోవేషన్ టెక్నాలజీ మ్యామ్. కంటెంట్ అనేది ఒక ప్లగిన్, ఒక 10% మాత్రమే. ఇవాళ రోజున తెలంగాణ తెలుగు పెట్టాము, సిబిఎస్ఈ పెట్టాము. సో మన ప్లాట్ఫామ్, మన సొల్యూషన్ ఈజ్ అప్లికబుల్ టు అక్రాస్ ద గ్లోబ్ మ్యామ్. సో వీఆర్ డిస్కసింగ్ విత్ మల్టిపుల్ వెస్టర్న్ the Middle East countries ma'am to take this program to their countries by plugging in their content. So we already had a couple of good successes ma'am with couple of global Middle East universities, and we are planning to take it not only to Middle East ma'am, across the globe. ఇప్పుడు విఎక్స్ఎల్ ని మేము
వెరీ సూన్ యాపిల్, గూగుల్ ఇలా లిస్ట్ లో చూడొచ్చా? మ్యామ్ తప్పకుండా మ్యామ్. ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ దట్ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ తెలంగాణ, హైదరాబాద్, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ కంపెనీ ఇన్ ద నెక్స్ట్ 12 to 15 years, a company as big or much bigger than an Apple, ma'am, because we have the solution. We are the only one across the globe to make a positive impact, ma'am. Student ఎంతమంది స్టూడెంట్స్ స్కూల్కి వెళ్తున్నారు, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, how many schools are there across the globe? If you see the scale, we'll be much bigger than Apple or any other company. అండ్ మరి VXL త్రూ ఎంప్లాయ్మెంట్ ఏమైనా క్రియేట్ చేయగలుగుతున్నారు? తప్పకుండా మ్యామ్. మేము వీ డోంట్ ఫీల్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ డిజిటల్ కంపెనీ మ్యామ్. వీ ఫీల్ యాజ్ ఎ ఫిజీ డిజిటల్. అంటే మనకి ఏ ఊర్లో అయితే ఎక్కడైతే మా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తామో అక్కడ లోకల్ పర్సన్ హైర్ చేస్తాం మ్యామ్. ఇప్పుడు సపోజ్ ఒక కరీంనగర్ తీసుకున్నాం మ్యామ్, ఒక విలేజ్ లో మాకు స్కూల్ వస్తే వీల్ హైర్ ద లోకల్ పర్సన్, లోకల్ అన్ఎంప్లాయిడ్ పర్సన్, వీ ట్రైన్ దెమ్ అండ్ డిప్లాయ్. సో దీనివల్ల ఏం చేస్తాం, ఆ పర్సన్ వీ నాట్ ఓన్లీ మేక్ షూర్ దట్ ఈ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేసుకుని మేము ఆయన టెక్నాలజీలో కూడా మేము అప్రూవ్ చేస్తాం, బికాస్ సో దట్ ఈ కెన్ కంట్రిబ్యూట్ టు ద టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ అ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ షేరింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ విత్ us. థ్యాంక్ యూ. ఇట్స్ ప్లెజర్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసాం కదండి, VXL సొల్యూషన్స్ త్రూ సేమ్ స్కూల్, సేమ్ టీచర్స్, సేమ్ కరికులం వాళ్ళందరితో ఉన్నా కూడా 50% వరకు పెరగొచ్చు వాళ్ళ పర్సంటేజ్ అని చెప్తున్నారు. ఇది ఈ రోజు మనం తెలుసుకున్న విషయం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్.